5 రోజుల పని విధానం మరో ఏడాది పొడిగింపు. మరోవైపు అమరావతి రాజధాని పరిధిలోని కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు 5 రోజుల పని విధానాన్ని కొనసాగించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్, వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పనిదినాలు వారానికి 5 రోజులను మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఫైల్పై ఇప్పటికే సీఎం చంద్రబాబు సంతకం పెట్టగా సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఉద్యోగులు విధులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జూన్ 27 నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని సీఎస్ నీరబ్ కుమార్ తెలిపారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని విధానం మరో ఏడాది పొడిగించింది. సెక్రటేరియట్, హెచ్ఓడీల్లో పనిచేసే ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాలు అమలు చేయనున్నారు. 5 రోజుల పని విధానం జూన్ 27తో ముగియనుంది. అయితే ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం వినతితో ఈ గడువును మరికొంత కాలం పొడిగింపునకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. తమ విజ్ఞప్తి మేరకు మరో ఏడాది వారానికి 5 రోజుల పని విధానం కొనసాగించేందుకు ఆమోదం తెలిపిన సీఎంకు సచివాలయ సంఘం ధన్యవాదాలు తెలిపింది. ఏపీ విభజన తర్వాత సచివాలయాన్ని అమరావతికి తరలించిన నేపథ్యంలో సెక్రటేరియట్, శాఖాధిపతుల కార్యాలయాల ఉద్యోగులు వారాంతంలో హైదరాబాద్కు వెళ్లి వచ్చేందుకు వీలుగా వారానికి 5 రోజుల పని విధానం అమలు చేశారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పనిచేసేలా ఉద్యోగులకు వెసులుబాటు కల్పించింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని కొనసాగించింది. ఈ గడువు నేటితో ముగియడంతో ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు మరో ఏడాది ఈ విధానాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.